హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. నేను మీ శ్రీను విజిట్. ఈరోజు వచ్చి చూడండి, నేను ఎక్కడికి వచ్చానో గెస్ట్ చేయండి. మీరు గెస్ట్ చేస్తే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి. సో వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఈ వీడియో లాస్ట్ వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. మేమైతే మొత్తానికి అయితే ఒక హిస్టారికల్ ప్లేస్కి అయితే వచ్చేసినామండి. సో మేమైతే హాస్ట్ హిల్స్కి బయలుదేరినామన్నమాట. సో ఈ హాస్ట్ హిల్స్కి బయలుదేరాలంటే మార్నింగ్ 5:30కి సన్ రైజ్ చూడనీకే పోవాలి. ఎందుకంటే ఫస్ట్ టైం అక్కడే సన్ రైజ్ బాగా కనపడుతుందట. సో చాలా ఉంటుంది అన్నమాట. అది ట్రెక్కింగ్ లాగా అనుకోని వీడియో. సో ఇదంతా చాలా ఘాట్ సెక్షన్ అనమాట. ఈ కింద మదనపల్లి నుండి హాస్ట్ హిల్స్కి పైకి పోవడానికి 11 కిలోమీటర్స్ ఉంది. 11 కిలోమీటర్స్ ఎంత పెద్ద ఘాట్లు అంటే తిరుమల కాదు కదా, ఇంకా ఏ ఘాట్లు కూడా దాని ముందు వేస్ట్ అనమాట. మేము ఈవినింగ్ కాలేజ్ అయిపోయినాక డిసైడ్ అయ్యి ఇంట్లో చెప్పుకొని 9:30కి అయితే నైట్ బయలుదేరినాం అనమాట. 9:30కి అయితే నైట్ బయలుదేరి ఇంకా అక్కడ నుండి ఫుల్ వర్షమేనండి. మేము బయలుదేరింటా నుంచి వర్షం పడుతూనే ఉంది. చూడండి, మంచు అయితే చూడండి ఎట్లుందో. అట్లీస్ట్ దారి కూడా కనిపించట్లే, అటుపక్క వెహికల్ ఏదో వస్తుందో కూడా తెలియట్లే. ఇక్కడ నుండి మాత్రం స్కిప్ అయి పడితే మాత్రం ఈ బోన్ కూడా అసలు పీస్ కూడా దొరకదు, అంత లోయలు ఉన్నాయి. అసలు బండి అయితే అసలు మూవ్ కూడా కావడం లేదు. ఎంత లాగినా కూడా బండి అయితే ఫుల్ అరుస్తుంది. కాకపోతే నేను ఇంకా సౌండ్ పెడితే మీరు ఇరిటేట్గా ఫీల్ అవుతారని చెప్పి నేను పెట్టట్లేదు సౌండ్, బైక్ అయితే చాలా అంటే చాలా మంది. వీళ్ళు మా ఫ్రెండ్స్ అనమాట. సో నేను ఇద్దరు మొత్తం ఒక గ్యాంగ్ మొత్తం పోయినాము. దాదాపు ఒక 10 మెంబర్స్. వాళ్ళు ముందు వెళ్ళిపోతున్నారనమాట, కొంతమంది వెనక్కి వస్తున్నారనమాట. ఎందుకంటే ఈ మంచుకి అసలు దారి తెలియట్లేదు, ఎట్లా పోతున్నాం అనేది కూడా అర్థం కావట్లేదు. అంత ఇది ఉంది. ఆపోజిట్లో వెహికల్స్ ఏ వస్తున్నాయి కూడా తెలియకుండా వస్తున్నాయి అనమాట. అందుకోసం అని చెప్పి కొందరు ముందు కొందరు వెనక నిదానంగా చూసుకొని స్లోగా డ్రైవ్ చేసుకుంటూ వస్తున్నాం. ఎందుకంటే అసలు కంటిన్యూస్గా వర్షం పడుతూనే ఉందండి. అసలు వర్షం అయితే కంటిన్యూగా పడుతుంది. దానికి తోడు ఈ డ్రైవ్ చేయాలంటే చాలా ఇబ్బంది అవుతుంది. సో మేము ఎట్లా కోట్లు వేసుకపోయినాం కాబట్టి కొంచెం బెటర్ అనిపిస్తుంది. అసలు ఆ సన్ రైజ్ చూసినామా లేదా అయితే లాస్ట్ వరకు అయితే చూడండి. వీడియో అయితే చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది అనమాట. సో చూడండి, అట్లా ఎంత పెద్ద ఘాట్ సెక్షన్ అంటే అసలు ఎంత టర్నింగ్స్ ఉన్నాయంటే అంత టర్నింగ్. ఆపోజిట్ వెహికల్ వస్తుందో లేదో కూడా తెలియని టర్నింగ్ అయితే ఉన్నాయన్నమాట. ఇంత ఘాట్ సెక్షన్ ఉంటుందని నేనైతే అనుకోలేదు. ఇదైతే మొత్తానికి అయితే మనకు మదనపల్లి నుండి ఇంకా ఒక 1.5 బాగా ఒక 5 కిలోమీటర్స్ పోయినాక ఒక ఏరియా వస్తుందన్నమాట, ఒక పల్లెటూరు. అక్కడ నుండి హాస్ట్ హిల్స్కి పోవడానికి రూట్ ఉందన్నమాట. పెద్ద ఆర్చ్ బోర్డు అనేది ఉంది. సో నేను అంతా తీసిన కానీ నెక్స్ట్ వీడియోస్తో పెడతాను అనమాట. సో అక్కడికి వెళ్ళాలంటే ముందు మెయిన్గా కిందనే పాసెస్ తీసుకొని అన్నీ తీసుకొని వెళ్ళాలన్నమాట. వాళ్ళైతే అంతా ముందే చెప్పినారు ఈ వర్షానికి వెళ్ళడం అవసరమా అని చెప్పి కింద మమ్మల్ని అయితే చెప్పినారన్నమాట. ఎందుకంటే వర్షం పడి రోడ్లన్నీ అసలు బాగలేవు. అట్లీస్ట్ మీరు చూడడానికి సన్ రైజ్ చూడనీకే కదా వచ్చింది, కానీ ఈ టైంలో సన్ రైజ్ కూడా చూడలేరు కదా, ఎందుకు వెళ్ళడం, తిరిగి వెళ్ళిపోండి అని చెప్పినారు. మేమైతే ఎక్కడ నుండి వస్తాం, నైట్ అంతా జర్నీ చేసినామంటే ఖచ్చితంగా పైకి వెళ్ళి చూడాలా అని చెప్తేనే ఇంక సరేలే అని చెప్పేసి మేమైతే లోపలికి వచ్చేసినాం అనమాట. పైన అయితే రిసార్ట్ కూడా ఉందన్నమాట. రిసార్ట్ కానీ ఉంది, కొంచెం రూమ్ తీసుకొని స్టే చేసి కూడా ఉంది. కాకపోతే మాకు మరుసటి రోజే ఎగ్జామ్ అనేది ఉందన్నమాట. సో రిటర్న్ అవ్వాలి కాబట్టి మేమైతే పైకి వెళ్ళేసి చూసేసి వచ్చేద్దామని చెప్పి డిసైడ్ అయిపోయినాం అనమాట. సో మొత్తానికి అయితే వెళ్తున్నాం అనమాట. చూడండి, అసలు మంచుకి అట్లీస్ట్ దారి కాదు కదా, ఆపోజిట్లో ఏమన్నా వస్తున్నాయో లేదో కూడా తెలియట్లేదు. మొత్తానికి ఫైనల్గా అయితే రీచ్ అయినామండి. రీచ్ చేసి ఆ కొండ దగ్గరికి అయితే చూపిస్తాను. ఎంత పెద్ద లోయ అంటే ఇది, ఒక్క రొంత జారి పడ్డామంటే ఇంకా అసలు బయటికి రాలేము, అంత జారిపోతుందండి. మనకు సన్ రైజ్ అక్కడ నుండి బాగా క్లియర్గా కనబడుతుందంట. సో మేము మా బ్యాడ్ లక్ అనే చెప్పాలా, ఈరోజు అసలు ఫుల్ వర్షానికి మంచిగా అసలు సన్ రైజ్ కదా, అట్లీస్ట్ ఒక చిన్న ఇది కూడా కనిపించలేదు. మేము వచ్చింది బ్యాడ్ టైంలో వచ్చినాం అనిపిస్తుంది. సో మొత్తానికి అయితే వచ్చినాం కదా అని చెప్పేసి మొత్తం అంతా చూసాం. చూడండి ఎంతమంది అంటే ఎంతమంది. అంతేకాక వాన ఇది కాబట్టి చాలామంది రాలేదు. మొత్తానికి ఇది మెయిన్ కాదు కాబట్టి చూపించలేదు. చూడండి, ఒక్కసారిగా జారి కింద పడితే మాత్రం అసలు పీస్ కూడా దొరకదు. సో వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. సో ఇదంతా రిసార్ట్ అనమాట. దీన్ని పైకి పోయినామంట. పైకి పోతే ఇంత రిసార్ట్ ఏరియా, పెద్ద పెద్ద హోటల్స్ అయితే ఉన్నాయన్నమాట. రూమ్ స్టే చేసేది ఒక 1 అవర్కి రూమ్కి 5,000 అడిగిండు. సో ఇంకే కష్టం అని చెప్పేసి మేమైతే ఇంకా తిరిగి రిటర్న్ అయితే అయిపోయినాం అనమాట. సో
వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఛానల్ మన ఛానల్లో చాలానే వస్తుంటాయి. మీరైతే ఈ హాస్టల్స్కి వెళ్ళినట్లయితే కింద కమెంట్ చేయండి. మీరు వెళ్ళకుండా ఉంటే మాత్రం మీ గ్యాంగ్ని కంపల్సరీ తీసుకెళ్ళి ఈ హాస్టల్స్ అయితే చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మోస్ట్ అడ్వెంచర్ థ్రిల్ అనే చెప్పాలి ఇది మాత్రం నాకైతే లైఫ్లో. ఎందుకంటే నైట్ అంతా వాన మధ్యలో పోలీసులు పట్టుకోవడము చాలా అంటే చాలా జరిగింది. నెక్స్ట్ వీడియోలో మీకు కంప్లీట్ డీటెయిల్గా చెప్తాను. అట్లా ఎట్లా పోవాలో ఏంది కదా అని చెప్పేసి మొత్తానికి అయితే కిందికి అయితే వచ్చేసినాం అనమాట. చూడండి ఇప్పుడు కూడా మంచు ఆ మబ్బులు అన్నీ అలానే ఉన్నాయన్నమాట. సో మొత్తానికి అయితే కవర్ చేసినాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి ఫ్రెండ్స్.